హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అండ్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుందండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయినా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏదైనా కూడా చెప్పడం జరుగుతుందండి. సో మీరు వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనకు రివిజన్ టైంలో. సో మీరు డైలీ అప్డేట్స్ ఇప్పటి నుంచి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో మనం తెలంగాణ విఆర్ఓ గురించి తెలుసుకుందామండి. ఈ విఆర్ఓ నోటిఫికేషన్లో 2025 నోటిఫికేషన్కు సంబంధించి 10,954 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి విఆర్ఓ పోస్టులను రద్దు చేసి వారిని ఇతర శాఖలకు బదిలీ చేయడం జరిగిందండి. సో వారిని తిరిగి మళ్ళీ రెవెన్యూ శాఖలో చేరడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగగా వారిలో కొంతమంది ఇంట్రెస్ట్ ఉందని తెలియజేయడం జరిగింది, కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అని తెలియజేయడం జరిగిందండి. సో ఈ విఆర్ఓ జాబ్లో ఇంట్రెస్ట్ ఉందని తెలిపిన వారిలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే, వీరిలో మొత్తం 9,654 మంది ఇంట్రెస్టెడ్ అని చెప్పడం జరిగింది. వీరిలో నాట్ ఇంట్రెస్టెడ్ అని 3,600 మంది చెప్పడం జరిగిందండి. సో వీరిని తిరిగి విఆర్ఓ జాబ్ చేయడానికి క్వాలిఫై అయి ఉన్నవారు వచ్చేసి 6,000 మంది మళ్ళీ తిరిగి జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్. మిగిలిన మొత్తం ఇవి పోను, ఆల్రెడీ జాబర్స్ విఆర్ఓ పోను మనకు మిగిలిన పోస్టులు వచ్చేసి 4,954 పోస్టులు ఉండడం జరిగిందండి. సో ఆ పోస్టులకు డైరెక్ట్ వాళ్ళని రిక్రూట్ చేయరు. టోటల్ పోస్టులకు ఈ మిగిలిన పోస్టులకు వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్ చేయరు. ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు కానీ కేసులు కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి న్యూ నోటిఫికేషన్ ఒక్కటి కూడా రాలేదు. సో దీనివల్ల నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు, నోటిఫికేషన్ వస్తుందా రాదా అని. సో వారితో డైరెక్ట్ రిక్రూట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉండదు అండి. సో మనకి ఉగాది అప్పుడైనా కానివ్వండి, మే అయినా కానివ్వండి, ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విఆర్ఓ నోటిఫికేషన్లో సిలబస్ వచ్చేసి పేపర్ 1 ఒకటే పేపర్ ఉంటుందండి 150 మార్క్స్కి. పేపర్ 1 పార్ట్ ఏలో 75 మార్క్స్, పార్ట్ బిలో 75 మార్క్స్ ఉంటుందండి. పార్ట్ 1లో జనరల్ స్టడీస్ 75 మార్క్స్కు ఉంటుంది. పార్ట్ బిలో 75 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. టోటల్ 150 మార్క్స్ అండి. 150 మినిట్స్ 150 మార్క్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అండి మన తెలంగాణలో. సో లాస్ట్ ఇయర్ విఆర్ఓ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 2028లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ అండి. నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. నేను ఒక బుక్ అనాలిసిస్ చేసి చెప్పానండి. నేను అనాలిసిస్ కోసం ఈ బుక్ని రిఫర్ చేయడం జరిగిందండి. ఇందులో 88 ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఇందులో విఆర్ఓ ఎగ్జామినేషన్ పేపర్ ఉందండి. దీన్ని అనాలిసిస్ చేసి నేను ఈ మార్క్స్ వెయిటేజ్ తీసుకోవడం జరిగిందండి. తెలియని వారు ఎవరైనా ఉంటే మీరు వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని, మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుందండి. సో మీరు వీడియో చూడడమే కాకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ మీరు ఈ సిలబస్ని నోట్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకు ఇది ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనం ఏ సబ్జెక్ట్ని డెప్త్గా చదవాలి, ఏ సబ్జెక్ట్ని నార్మల్గా చదవాలి అనే అవకాశం అయితే ఉంటుందండి. సో మీరు దీన్ని చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు అర్థమెటిక్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ రావడం జరిగిందండి 2028 ఎగ్జామినేషన్లో. మరియు నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనింగ్లో 30 మార్క్స్ రావడం జరిగిందండి. ఇంగ్లీష్ వచ్చేసి 15 మార్క్స్ అండి. టోటల్గా మనకు ఇందులోనే 75 మార్క్స్ కవర్ అయ్యాయండి. పార్ట్ బి ఇది వచ్చేసి పార్ట్ బిలో 75 మార్క్స్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు 75 మార్క్స్. అలాగే 4th వన్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండి, 5 మార్క్స్ రావడం జరిగింది. అలాగే 5th వన్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ నుంచి 13 మార్క్స్. హయ్యెస్ట్ మార్క్స్ 2018లో పాలిటీ నుంచి రావడం జరిగిందండి. 13 మార్క్స్ రావడం జరిగింది.
తెలంగాణ హిస్టరీ కల్చర్ నుండి 11 మార్క్స్ రావడం జరిగిందండి. మనకు పాలిటీ తర్వాత హైయెస్ట్ స్కోర్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుండి రావడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి 1 మార్క్ రావడం జరిగిందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 4 మార్క్స్ రావడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి 8 మార్క్స్ రావడం జరిగిందండి. హైయెస్ట్ మార్క్స్ తెలంగాణ జియోగ్రఫీ నుండి 2 మార్క్స్ రావడం జరిగింది. అలాగా ఇండియన్ జియోగ్రఫీ నుంచి 4 మార్క్స్ రావడం జరిగింది. మొత్తం ఓవరాల్గా జియోగ్రఫీ నుంచి 6 మార్క్స్ రావడం అయితే జరిగిందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 1 మార్క్ రావడం జరిగింది. అలాగే తెలంగాణ ఎకానమీ నుంచి 6 మార్క్స్ రావడం జరిగిందండి. ఇండియన్ ఎకానమీ నుంచి 4 మార్క్స్ రావడం జరిగింది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి 6 మార్క్స్ రావడం జరిగింది అండి. స్కీమ్స్ ఇది సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ నుంచి, అంటే ఇది ఒక్క సెంట్రల్ స్కీమ్స్ అంటే 5 మార్క్స్ రావడం జరిగింది. అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి 5 మార్క్స్ రావడం జరిగిందండి. టోటల్గా మనకు జనరల్ స్టడీస్ పేపర్ నుండి 75 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే నేను అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నుండి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనే వీడియో కూడా నేను చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరైతే ఈ టాపిక్ వైజ్ అయితే మార్క్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. నేను అలాగే నెక్స్ట్ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ పీసీ ప్రిలిమ్స్, మెయిన్స్ వెయిటేజ్ మార్క్స్ అయితే చేయడం జరుగుతుందండి. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డైలీ ఫాలో అవ్వండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయినా కానివ్వండి, ఏపీ కరెంట్ అఫైర్స్ అయినా కానివ్వండి, డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో అవుతూ మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.